హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి మల్టీ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైమ్ కనుక మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇదొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం అనమాట. అంటే మా పెద్దన్నయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ మా ఇంటి దైవం వచ్చేసి శివుడికైతే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసారనమాట మా ముగ్గురు వదినలు. అండ్ ఇక్కడైతే అందరూ తలస్నానాలు చేసి ఆ పీటకి సత్యనారాయణ స్వామి వ్రతం పీటకైతే బొట్లయితే పెడుతున్నాము నేను అండ్ మా ముగ్గురు వదినలు. ఇక్కడ మేము ఫస్ట్ శివుడికైతే పూజ చేసాం కదా! అసలు శివుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది శివుడి గురించి నేను ఒక వీడియోలో డీటెయిల్‌గా ఇంకో వీడియో అయితే చేస్తాననమాట. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయితది. ఎందుకంటే బాగా కోల్డ్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోది అంటే పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లోదే కాకుండా మా రెండో అన్నయ్య వాళ్ళ ఇంట్లోది కూడా యాడ్ చేసి అయితే ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఇదొచ్చేసి నైట్ అనమాట. మా వదినైతే పెద్ద వదినైతే బ్లౌజ్ కుట్టుకుంటుంది. నేనైతే మా బాబునైతే పడుకోబెడుతున్నాననమాట. పడుకోబెడుతుంటే మా రెండో వదిన, మా చిన్న వదినైతే నా శారీ ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది అనేసి వాళ్ళు నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారనమాట. మమ్మల్ని కూడా తీస్తున్నావా అని. అండ్ ఇది మార్నింగ్ ఇంకా వంటలైతే స్టార్ట్ అయిపోయాయి ఎర్లీ మార్నింగే. పప్పు, సాంబార్, పులిహోర, పూర్ణం, బూరెలు అండ్ జిలేబీ పూజ స్టార్ట్ అయిందనమాట. ఇదొచ్చేసి మా రెండో అన్నయ్య వాళ్ళ ఇంట్లోది ఇది. మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్నయ్య అండ్ పెద్దొదిన, మా రెండో అన్నయ్య, రెండో వదిన, నెక్స్ట్ వచ్చేసి మా చిన్నన్నయ్య, మా చిన్న వదిన వాళ్ళ నలుగురు జోడాలైతే కూర్చున్నారనమాట. పూజ అయితే స్టార్ట్ అయింది. ఇది నేను మీరు అలా నడుచుకుంటూ రండి ఒకళ్ళకొకళ్ళు అని అయితే చెప్పాననమాట. మా డాడీ ముందు వెళ్ళిపోయాడు. వీళ్ళొచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా నెక్స్ట్ మా పెద్దన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. అండ్ నెక్స్ట్ మా రెండో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, పూర్ణతేజ, హనీ, మా చిన్నన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఇదైతే మా పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో అందరూ అయితే పూజకైతే కూర్చున్నారు. 9:30 అలా అవుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు నీ ఈ వీడియో అప్లోడ్ చేస్తావా ఇది కూడా అని అయితే అడుగుతున్నారు. అంటే చాలామంది చూస్తున్నారని అయితే అర్థమైంది ఊళ్ళో. నా ముందైతే పర్లేదు చెయ్యి అని అయితే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తర్వాత ఎలా ఉంటుందో అయితే మనం తెలియదు అనమాట. అండ్ ఇది వచ్చేసి అయ్యగారు కథలు అయితే చెప్తారు. అండ్ ఆ కథలు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు విన్నా కానీ భలే ఏదో పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే పెడతారనమాట. వీళ్ళొచ్చేసి మా పెద్దొదిన వాళ్ళ అమ్మ నాన్న. అండ్ వాళ్ళ అమ్మ వచ్చేసి మా పెద్దొదిన వాళ్ళ అమ్మ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయేనమాట. అండ్ మా రెండో వదిన వాళ్ళ అమ్మోళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే రాలేకపోయారు. వాళ్ళ తరపున వాళ్ళ మేనమామ అయితే వచ్చి బట్టలైతే పెట్టాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మా చిన్న వాళ్ళ అమ్మ అనమాట. తను కూడా అందరికీ బట్టలైతే పెట్టింది. అండ్ మెయిన్ డాడీ లోపలికి ఇచ్చారంట క్యాన్ అమ్మ చిన్నది.
ఏం లత ఒక నుంచుకో మొత్తం చెప్తున్నా కమలమివ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా జల జనయన విధిల ముచిహర ముఖ విభుత వినుత పద పద్మ మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా